గురువు వెళ్ళిపోతున్నాయా లక్కీ దీని దగ్గర నుంచి లోపల వెళ్ళి హోటల్కి దోసేస్తాను ఊడిపోతాయి కూర్చొని నేను దోస్తా ఒకసారి మీ ఫేస్ లుక్ ఇచ్చుకోండి మేడం. ఇప్పుడు మేము లుక్కులు ఇలేము పోమ్మా పెద్ద వీడియో ఒకటి తీస్తా పెట్టు. మన ఇంట్లోనే ఇట్లా ఉంటాయి, అందరి ఇంట్లోనే ఉంటాయి. ఎవరింట్లో ఉండవు, మన ఇంట్లోనే. మన ఇంట్లో ఎందుకంటే మనం ఉన్నాం కాబట్టి. డబ్బా డబ్బా వేస్తున్నారు. రామచంద్ర ఇద్దరు కొట్టుకోవడమే జరిపింది ఫ్రెండ్స్. అది అట్లా వేయాలన్నమాట. అది నేర్చుకో విమ్ము. నువ్వు మాట ఈ సామాన్లు ఏందో అమ్ముకునే వాళ్ళు ఇంట్లో ఉన్నట్టుంటాయి. ఎందుకు భీమ్ స్టార్ట్ చేస్తున్నారా? ఓ పైన పడేయం. ఇప్పుడు పైకి ఎక్కాలి. అಷ್ಟು లేదా ఏడు నిన్నట్టు ఏ పక్క ఖాళీ ఉందో చూడు. ఈ పక్కేలే ఆ పక్క పైన పెట్టి ఇటు కింద పడతాయి. అటు పెట్టలే ఇంకెందుకు. ఏంది ఎంత సర్దినాను నేను అప్పటికా. నేను ఏళ్ళనే మళ్ళీ ఇది ఉండిపోయింది. హాట్ బాక్స్ పిచ్చిది. ఇంకా డాడీ క్యారేజ్ లో పెట్టమంటే క్యారేజ్ లో పెట్టకుండా చిన్న ఒక దాంట్లో పెట్టేసేసి శుద్ధంగా. డాడీ క్యారేజ్ సరిపోతాను చిన్న క్యారేజ్ లో. అబ్బా 2 గిన్నెలు అన్నము. ఏం హాట్ బాక్స్ నేను అది తెలుసులే. నువ్వు రామే డాడీ గురించి, డాడీ జరిపేదాని గురించి నాకే చెప్తున్నా. నా అమ్మకే చెప్తున్నా నువ్వా? ముందు ఇది అడగండి బస్. అయ్యా అడిగించాను కదా నేను. మళ్ళీ ఎందుకు తీసి దీంట్లో పెడతావు? ఇంకోటి అది ఇలా ఉన్న హౌస్ చెత్తలాగా. నాకేదో వచ్చింది. 2 BHK ఇలా ఉన్న గ్యాస్ ఇటు పాడు చేసింది. ఎవరు నేను ఇంకా వంట చేయను. పాడు చేశారు తెల్ల గ్యాస్ మొత్తం తెల్లగా మెరిసేలా చేస్తారు. వాళ్ళు ఇదేంటి అని అడుగుతున్నారు కామెంట్స్ లో. అది పురుగులు పడకుండా అటు పెట్టాను. అది అమెరికా గ్యాస్ తిప్పదే వచ్చేస్తుంది. నిజంగానే నేను అవుతున్నాయని అది ఏదో అనుకుంటున్నా. శబ్దం చేసి ఇదే కారం హాస్పిటల్ కుక్క హాస్పిటల్కి ఇంజక్షన్ వేయించుకున్న కుక్క ఖర్చు దండం పెడతానా. పెట్టు అన్ని బిల్లు పంపిస్తుంది. ఏమీ లేదా క్లీన్ చేయమా. ఇది అవుతా రాస్తున్నా. ఎవరిని చంపేస్తుంది రండి కేసు పెడదాం. మా హాస్టల్లో కూడా చూడండి ఇప్పుడు అంట్లు అవి తీసి అంట్లు మళ్ళా బయట ఉన్నాయి ఒక 2 బస్తాలు. నేను వంట రూము బాగా సర్ది వీడియో కూడా చేశా. చంపు మా నేనంటే ఇప్పుడు నేను చెడ్డగా ఉంచుకున్నానే. ఇంతమంది ఉంటే అట్టే ఉంటుంది మా. అంతమంది వంటలోకి వస్తాయి. నేను ఒక్కదాన్ని అన్నప్పుడు ఎంత నీట్గా ఉండేది. అంటే అవి నేను వంటలోకి వస్తే అంటుంది ఇంతమంది అని నేనే కదా వచ్చిందా. సరిపేసి నానబెట్టాము క్లీన్ చేయి. మా త్రిప్లెక్స్ తెచ్చానా జరుకు నువ్వు పనికి రాను.
చిన్నప్పటి నుంచి పనికిరావు ఇప్పుడు పనికి రావట్లేను. అమ్మ 10 రూపాయలు అమ్మ ఇప్పుడు ఏం చేసినందుగా. 10 అడుగుతాను అడిగేది కూడానా? అంటే 10,000 అని అర్థం. అదిగో అమ్మ చూడు సరిపేసి నానబెట్టి కాసేపు తాలింపు నా గ్లాసులో వచ్చింది. ఆ పిల్ల గిన్నెలు పట్టుకోవచ్చా? గిన్నెలు కనిపించలా. దీన్ని తీసుకొని కొడతా నిన్ను. నువ్వు బయటకు అరుస్తావు, నీ ఆర్గన్స్ లోపల ఉండే కూడా అరుస్తానే ఉంటాయి. నవ్వాలా? అయ్యో నవ్వండి. వాళ్ళు నవ్వు జోక్ అనుకొని ఏదో అనుకుంటారు. జోక్ అని చెప్పి వాళ్ళకి ఇప్పుడై పగలగొట్టాలని మీ దరిద్రపు మోడిస్తున్నట్టు అనువాసం. నేనేది ఊరికే అన్నిపిమ్ము, నువ్వు వేస్తావు చూడు ఇప్పుడు ఏదో అడిగిందా. సేఫ్ ల్యాండ్ అత్త గుడ్డు మదర్ ల్యాండ్ సేఫ్ ల్యాండ్. 2 days అయినా తెచ్చేది చెరికే. ఇది ఇప్పుడు ఇక్కడ పెడుతుంది. బాటిల్స్, వాటర్ బాటిల్స్ అన్నింటివి ఇక్కడ ఉండాలి. ఇదేందో నాకు కూడా అర్థం కావట్లేదు. ఇది ఉప్పు ఏందో ఏంటి ఈ బియ్యం ఒకడు ఈయన బియ్యం వ్యాపారం చేస్తున్నాడు. శాంపిల్ బియ్యం ఉండమని ఇచ్చాడు. మళ్ళీ కలిపి పక్క అమ్మా అవి కాదు ఇక్కడ ఇచ్చాడు. మీ ప్యాకెట్ నాకు వెళ్ళి పెట్టాను నేనా. ఎన్ని ప్యాకెట్ పిల్లని తారుమారు చేస్తాను. ఇది తారుమారు తక్కరమారు రౌండ్. బాగీతో ఆల్ ఇన్ వన్. స్టార్ మహిళ కాదు, బాగీతో ఆల్ ఇన్ వన్. మమ్మీ ఫ్యాన్ ఏమన్నా లేదులే. ఈ ఫ్యాన్ ఆన్ చేసుకుందాం. డిష్ పేపర్ అక్కడ దాబా డిష్ పేపర్ అవుతున్నారంటే మీకు ఏదో ఉందని మీకు అర్థం అవట్లా. మాకు అన్నీ ఉన్నాయి. ఏదో ఉంది పడుకోవేళ డిష్ పేపర్ డిష్ అంటే డిష్ సరే నీ పేపర్ దాపు. నాకు పేపర్లు ఉండవు. దాపు విమ్ము. కెమెరా పట్టుకోను కదా నేను. ఎన్న పిల్ల తెక్కొచ్చినట్టుంది. ఇంకా ఊరికే ఎందుకు అడుగుతాను. టిష్యూ ఏం చేయాలి ఇప్పుడు? టిప్స్ చెప్పు, కిచెన్ టిప్స్ చెప్పు. టిష్యూ పేపర్ ఏం చేయాలి అంటే దాన్ని స్నానం చేపించడానికి డైపర్ వచ్చింది. అదే వెరైటీగా ఉంది పేపర్. ఓ ఇంత పేపర్ వేస్ట్ చేస్తారా? చిన్నది తెమ్మంటే నీకు ఎంత కావాలంటే తీసుకో బేబీ. ఇట్లా ఇట్లా ఉంటది కదా, దీని లోపల మట్టి ఉంటది. అప్పుడు మిక్సీ చేయాలన్నమాట. ఇట్లా దాన్ని ఏమే చంపేయి నన్ను. ఏమో దేశీ చచ్చిపోతాయి. ఏమే తీసి కూడా వాష్ చేయొచ్చు. అపశకును మాటలు, అపశకును నోరు ఒక్కటి కూడా మంచి మాట రాదు. ఇప్పుడు కత్తి పట్టుకొని ఇట్లా ఉన్నప్పుడు మిక్సీ ఇప్పుడు స్విచ్ చేస్తానంటే ఒకళ్ళు తీయడు ఆపేస్తుంటాడు. గబక్కన అట్ట వేస్తావు. ఏం చేయాలి చెప్పు? హల్లే కానీ తర్వాత ఊరికే చేసే పని నువ్వు సరిగ్గా చేయవు. నన్ను నేను ఎట్ట కొట్టి చేసుకుంటుంటే చేయనివ్వు. చెప్పాను కదా మీరు ఇంత నవ్వుతున్నారంటే ఏదో ఉందనే. వద్దని ఎంత నిశ్శబ్దమా. ఈరోజు అవుతుందా? ఎవరన్నా ఉయ్యాల మనుషులు కూర్చుంటారు. ఈ ఇట్టే ఉంచేద్దాం. ఎందుక మనం అట్టే వాడుతూ పెడతాం. ఎవరికైనా ఉయ్యాల కావాలంటే చెప్పండి, 4,000 ఇచ్చేస్తాం. 4,000? 6,000 పెట్టుకున్నాం. అయ్యో ఇది ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లా. కవర్ కావాలి. అయ్యో కవర్ అంటే ఈ కవర్ దూరం. మమ్మీ ఫ్యాన్ వేసింది అలసిపోద్దని. పని చేస్తే ఎవరన్నా అలసిపోతాడు.
1 2 3 4 ఈ 4 అన్నీ నీ కోలాటం బ్యాచ్ కోలాటం సంచులా మేకప్ అంతా దీనికైనట్టుందా అవతలేసి కోలాటం సంచులే ఇవన్నీ అది లేం చేస్తున్నావా అప్ప మమ్మీ ఆ లిప్స్టిక్ డేట్ అయిపోయింది అవతలా సెట్టి డేట్ అయిపోతే లక్ష్మి ఏం కాదమ్మా మేము ఒక్కరంతా ఊరికి వీడియో కోసం పూసుకోవడానికి వాడేదో మంచి పక్కగా పదేలా అదే ఎన్ని సంవత్సరాలు అయిందే పరిచేదా చీ వాసన కూడా వస్తుంది పరిసేదా నీకు ఇస్తే దాంట్లో పెట్టుకున్నావు కదా అవతల వేసేస్తున్నది ఓనే నీకేమి ఇప్పుడు దాంట్లో ఇష్టం కొట్టడానికే లేకపోతే కర్రలు నిజంగా కోలాటం ఆడడానికే గురువు దగ్గర కూడా నువ్వేమా ఆంటీ దగ్గర కూడా అయింది ఉండవు శిల్ప నిజం చెప్పు నా దగ్గర ఉన్న కోలాటాలు నీ దగ్గర ఉన్నాయి అసలు అదే చెప్తున్నావు ఎందుకంటే వాళ్ళకి వచ్చు కాబట్టి బాగా అందుకని వాళ్ళ దగ్గర ఉండదండి కోపం వచ్చినప్పుడు మా మీద ఉపయోగిస్తావు అసలు నాయి ఎవరియా ఎత్తేసావు నేను ఆల్రెడీ ఒక కోలాటాలు పెట్టుకో ఉంటే ప్రాక్టీస్ కోసం అని ఎవరో ఎత్తేసారు అవి ఇవన్నీ దీంట్లో పెట్టుకోకపోతే ఎట్టా పెట్టుకో ఇది పది ఇవన్నీ ఎత్తేస్తాయి ఏంటది శిల్ప ఇది అట్లానే ఉంచాలా ఏం శిల్ప అట్ట ఇజుగ్గా ఉందా ఓ నీ ఎన్ఆర్ ఏంది ఎన్ఆర్ కాదు ఎన్టీఆర్ రామచంద్ర మొదలు కానీ అంతే మాకు అందరికి ఇట్లాంటివే ఉన్నాయి అందుకని మేము రాసుకున్నాం మంచిది ఏదన్నా కవర్ ఇంటే ఇస్తా వాళ్ళ దానికి కూడానా ఏది అదా తెల్ల కవరు ఇదా ఆ బ్లూ కవర్ ఇదా పట్టదేమో ఇది అందుకే నీకు చెప్పేది నువ్వు అన్ని కలిపెట్టవాక నువ్వు అన్ని అందుకే నీకు చెప్పాను నువ్వు అన్నీ చూడవాక నేను చూసుకుంటానే సాధ్యం కాదు అని ఆ డబ్బా అంత భద్రంగా ఆడ పెట్టిందంటే ఏదో యూజ్ చేసేదిలా కొన్నాం అంటే స్పేస్ కాదు ఇది డాడీ ఎత్తుకొచ్చింది కదా ఆ ఫ్లవర్ ఒక 88 పెడితే అబ్బులి ఉంటుంది మా ఐడియా వచ్చింది ఈ ఫ్రిడ్జ్ మీద అడ్డంగా ఉంది మైడా నువ్వు అడ్డం మేమేమైనా ఆపలేసాం లేదు కదా నువ్వు ఇది కూడా క్లీన్ చేయవా ఫ్రిడ్జ్ ఎందుకు ఆఫ్ చేసా నేనే ఆఫ్ చేసింది ఇప్పుడు ఆన్ చేయ షాక్ కొట్టి డబ్బా చేస్తా అట్టుగా అక్కడున్న నీళ్ళతో కడుగుతుంది అక్కడున్న నీళ్ళు కదా నీళ్ళు కింద అదంతా ఏం గడవలేదు తుడుగులే చాలు మా అమ్మ నీట్గా నేర్పించిందమ్మా ఏంది ఇది ఇల్లా రామస్వామి ఒకసారి స్టక్ అవుతుంది మా స్టక్ అవుతుంది ఎంత చెత్తగా ఉందంటే చెత్త ఒక మనిషి పెరిగే కొద్దే అన్ని పెరుగుతాయి ఒక ఐటమ్ 5 మనుషుల ఇంట్లో పార్ట్ 2లో చూడండి ఇది నిన్నంతా పెట్టింది పార్ట్ 1 ఓహో నైట్ మాత్రం అదే అవును ఒకే రోజు సర్దానండి వీడియో మాత్రం అంతే పెద్దది మీరు కట్ చేస్తారు గాల్స్ ఎంత వాస్తుందో ఇచ్చేత్త అయ్యో ఏదన్నా చిన్న ప్రోగ్రామ్కి అయితే ఈ సంచి పెద్ద ప్రోగ్రామ్కి అయితే ఆ సంచి ఇన్ని సంచులు ఇన్ని అవసరమా అమ్మా చిల్లర వస్తుంది బయటికి రేపు ఎరగే చూసిన వాళ్ళకి బాగా కలెక్షన్ వస్తుంది చిల్లర ఎక్కువ ఉంది ఇంట్లో ఏందంట చిల్లర ఉంటే బరువు చినిగిపోద్ది అది ఓ అమ్మ అదేం బరువు డోర్ వేసి